లాస్ట్ గవర్నమెంట్ వైసీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి విశాఖపట్నానికి డెవలప్మెంట్ అభివృద్ధి ఏ దశగా అనిపిస్తుందండి? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లాస్ట్ వైసీపీకి నక్కకి నాగలోకానంతకి తేడా ఉందండి. గత వైసీపీ ప్రభుత్వంలో మనకి డెవలప్మెంట్ అనేది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డెవలప్ చేశాను, అసలు ఏం డెవలప్ చేశారండి? ఏమీ డెవలప్ చేయలే. రుషికొండ చూస్తే అది ఎన్నో కోట్ల కింద చూపించారు, కానీ అది డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళ స్వార్థంగా వాళ్ళు చేసుకుందాం అని అనుకున్నారు, కానీ అది అవలే. దాంతో ఇప్పుడు చేసుకుంటూ ఆయనకు అంత అవగాహన లేదు, ప్రభుత్వాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది లేదు. ఏదో జనాల మధ్యన పెట్టి రానుపూర్వంగా ఏదో చెప్పాలని చేశారు తప్పించి ఆయనకి అంత తెలివితేటలుగా లేదనేసి మా ఉద్దేశం. ప్రీవియస్ గవర్నమెంట్ మారిన తర్వాత ఐటీ బాగా డెవలప్ అవుతుంది. లోకేష్ గారు కానీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం. లాస్ట్ గవర్నమెంట్ వైసీపీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి విశాఖపట్నానికి డెవలప్మెంట్ అభివృద్ధి ఏ దశగా అనిపిస్తుందండి? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లాస్ట్ వైసీపీకి నక్కకి నాగలోకానంతకి తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధిగా చేస్తున్నారు. అయితే మనకి మన వైసీపీ ప్రభుత్వంలోనే నాకు 3 రాజధానులని చెప్పి 3 ముక్కల ఆట ఆడారే తప్ప విశాఖపట్నంలో మేము తీసుకొస్తామన్నారు, ఏమీ అసలు తీసుకునే రాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మనం ఎక్కిన తర్వాత సీఎం గారు ఈరోజు గూగుల్ వచ్చింది. విశాఖపట్నంలోని ఒక 5 సంవత్సరాల్లో మనకి అభివృద్ధి అనేది ఒక చాలా గంటాపదంగా చెప్పొచ్చు. ఈ గూగుల్ వల్ల విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. అదే బీచ్ రోడ్డు చూసుకుంటే ఈరోజు చాలా సుందరంగా ఉంది. పర్యాటకులు కూడా చాలా వినూత్నంగా ఆకర్షించుకొని మన వైజాగ్ వస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా ఈ నెలలో మళ్ళీ మనకి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోని జాబ్స్ కోసం అని మన ఏటది ఫ్యాక్టరీలు రావడం కోసం అని ఈరోజు భారీ ఎత్తున మనకి మంచి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూడా చాలా కంపెనీలు మన విశాఖపట్నానికి వస్తాయి, మన ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తాయి. డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈయన వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారంటే తాకాట్లు పెట్టారు, బటన్ నొక్కారే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఏదో జనాలకి కొంత డబ్బు పంచారే తప్ప ఎటువంటి వైసీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరగలేదు. జాబులు కూడా చాలా తక్కువ వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి అసలు జరగలేదు. అదే విశాఖపట్నం ఆయనే చెప్పారు, నేను విశాఖపట్నంలోని ఆర్థిక రాజధానిగా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తానన్నారు, కానీ 3 ముక్కల ఆట ఆడారే తప్ప రాజధాని పూర్తిగా ఇక్కడ తీసుకురాలేకపోయారు. కనీసం అమరావతిలో కూడా నిలబెట్టలేకపోయారు ఆయన. సో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సీఎం గారు ఏం చేశారంటే ఖచ్చితంగా అమరావతి జరుగుతుంది, అమరావతి మనకి డెవలప్మెంట్. తర్వాత విశాఖ జిల్లాని నమ్ముకున్నారు. ఎందుకంటే విశాఖ జిల్లాలోని ఆర్థికంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నడాలంటే విశాఖపట్నంలోనే అభివృద్ధి జరగాలి కాబట్టి ఆయన విశాఖపట్నం మీద ఫోకస్ పెట్టారు. అలాగని మిగతా జిల్లాలో పెట్టలేదని కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టిన విశాఖ జిల్లాలోనే పెట్టడం జరిగింది. ఈయన ఏం చేశారంటే అప్పులు చేశారు. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ అని కలెక్టర్ ఆఫీస్ అని అప్పులు చేసేసారు. అదే ఎక్కడ అసలు దేశం మొత్తంలోనే అసలు అప్పులు చేసే ముఖ్యమంత్రి ప్రభుత్వ స్థలాలని తాకట్టు పెట్టేదే ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం మనం చూడడం జరిగింది. అలాగే తిరుపతిలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు జరిగాయి. లడ్డూలని ఇవని అవని ఈరోజు అన్నీ తిరుపతిలో కూడా చాలా చక్కగా నీట్గా చేసుకొస్తున్నారు. విశాఖ జిల్లా అన్ని జిల్లాల్లోని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. నంబర్ 1 స్థాయిలోని మన ముఖ్యమంత్రి గారు తీసుకొస్తారు ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా మళ్ళీ సరైన మీటింగ్ ఉంది, అందులో కూడా మనకి చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. సో విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, లూలు మాల్ ఏమో వైసీపీ వాళ్ళు తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గూగుల్ తీసుకొచ్చామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. అంటే ఈ రెండిట్ల మధ్య ఏది కరెక్ట్ అంటారు? ఏది మంచిది ప్రజలకి? రెండు మంచిదేనండి. కాకపోతే లూలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ వాళ్ళు శంకుస్థాపన చేసి మాత్రమే వదిలేశారు, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. సో గూగుల్ అనేది మన ఇండియా మొత్తమే కాకుండా అందులో విశాఖ జిల్లాలోనే ఒప్పించడం అనేది, తీసుకురావడం అనేది కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ అయ్యింది. 100% వైజాగ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది గూగుల్ వల్ల. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అసలు ఏమి డెవలప్మెంట్ అయితే ఏం లేదండి, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డెవలప్ చేశాను, అసలు ఏం డెవలప్ చేశారండి? ఏమీ డెవలప్ చేయలే. రుషికొండ చూస్తే అది ఎన్నో కోట్ల కింద చూపించారు, కానీ అది డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళ స్వార్థంగా వాళ్ళు చేసుకుందాం అని అనుకున్నారు, కానీ అది అవలే. అలాగే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఏదైనా సరే తాకట్టు
తాకట్టు పెట్టేశారు. అన్ని విధాలుగా చూస్తే వాళ్ళు మోసపూరితంగా చేశారు తప్ప ఏది కూడా కరెక్ట్గా చేసి ఏది కూడా డెవలప్మెంట్ చేసినట్టయితే విశాఖ జిల్లాకు లేదండి. అలాగే ఇప్పుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే గూగుల్ తీసుకొచ్చినప్పుడు అందరూ ఎన్నో రాష్ట్రాలు అనుకున్నారు గూగుల్ మా దగ్గర ఉంటే బాగుండు, గూగుల్ కంపెనీ మా దగ్గరకు వస్తే బాగుండు అని అనుకున్నారు. కానీ ఎవరికి కూడా ఇదవకుండా మా రాష్ట్రంలోనే, అది మా వైజాగ్ జిల్లాలోనే వచ్చిందంటే అది చాలా అదృష్టవంతులు అండి. రాష్ట్రంలో అందరూ కూడా అనుకుంటున్నారు వైజాగ్ అయితే మాది కూడా ఎంత బాగున్నావు, గూగుల్లోనే అంతమందికి జాబులు వచ్చి అంత దీనిగా పెట్టే కంపెనీలు తీసుకొచ్చి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు అంత కృషిగా చేశారని చెప్పి చక్కగా అయితే అనుకుంటున్నారు. డెవలప్మెంట్ అయితే ఇంకా బాగా కనబడుతుంది. అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు మీరు చూసారు లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి, అంటే ఇప్పుడున్న విశాఖపట్నానికి డెవలప్మెంట్ ఏ దశలుగా ముందుకెళ్తుంది అంటారు? డెవలప్మెంట్ అంటే అన్ని విషయాల్లోనే బాగానే ఉంది కదా సార్. ఇది లేదు అని అయితే ఏం లేదు. ఇప్పుడు అందరూ కూడా జనాలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ మనం చెప్పకుండానే జనాలందరికీ అర్థమైంది సార్. ఎందుకంటే డెవలప్మెంట్ మాకు ఇది కావాలని అనకుండా చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందడుగు వేసుకుంటూ వస్తుంది సార్. ఏది కూడా లేదు అని అనకుండా అయితే మాత్రం ఏమీ లేదు సార్. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము లూలు మాల్ తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. అంటే లూలు మాల్ తీసుకొచ్చామని వాళ్ళు అంటున్నారు, గూగుల్ తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం అంటుంది. ఏది మంచిది ప్రజలకి? ప్రజలకైతే గూగుల్ అయితే చాలా బాగుంటుంది కదా సార్. ఎందుకంటే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా సరే ఏదైనా ఉన్నా సరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కానీ బయటకు వెళ్ళి కానీ ఎక్కడ కూడా వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండకుండా చక్కగా వైజాగ్కి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. అలాగే 1,50,000 ఉద్యోగాలు అని అంటున్నారు. అంతకు మించి ఇంకా ఏముంది సార్? ఎక్కడో పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళి జాబులు చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయో ఏటో తెలియదు. చాలా మంది భయపడుతున్నారు కూడా పిల్లలు. అంటే మేము చదువుకున్నాం కానీ వేరే దేశాలు వెళ్ళి వేరే రాష్ట్రాలు వెళ్ళి పనిచేయాలి అన్నట్టు భయపడేవారు. ఇప్పుడు గూగుల్ సంస్థ నిజంగా వైజాగ్ జిల్లాకు తెచ్చిన, విశాఖపట్నం జిల్లాకు తెచ్చినందుకు సార్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి, మళ్ళీ లోకేష్ బాబు లాంటి నాయకులు కావాలి, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే కావాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు సార్. ఈ విషయంలో అయితే చదువుకున్న పిల్లలకి ఏంటి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ ఏ రకంగా అనిపించింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? గత వైసీపీ ప్రభుత్వంలో మనకి డెవలప్మెంట్ అనేది అయితే ఏమీ లేదండి. అంటే యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే ప్రశాంతంగా అలాగే వెళ్ళిపోయింది తప్పితే మనకి డెవలప్మెంట్ చేంజెస్ అనేవి అయితే ప్రస్తుతానికి అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి ఇనిషియేషన్ తీసుకోలేదు. అప్పుడు మనకు రుషికొండ బిల్డింగ్ తప్పితే ఇంకా ఏమీ వైసీపీ గవర్నమెంట్లో ఏమీ జరగలేదు. G20 సదస్సు అనేది అయితే ఒకటి జరిగింది. G20 కూడా అది కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల G20 అనేది ఇక్కడ పెట్టారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతానికి అన్ని వైజాగ్ని అభివృద్ధి చేయాలి, ఈక్వల్ టు హైదరాబాద్తో పోటీ పడాలి అనే విధంగా ప్లాన్ చేసి ప్రాజెక్ట్స్ అవి తీసుకొస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికైతే ఏమీ డెవలప్మెంట్ కనిపించట్లేదు. కానీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్నీ కానీ ఇక్కడ అమలు కానీ అయితే ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మనకి టూరిజం పరంగా కానీ తర్వాత ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇవన్నీ కానీ మనకి వాళ్ళు పెట్టుకున్న MOUs అన్నీ ఇక్కడ అప్లికేబుల్ గానీ అయితే ఖచ్చితంగా వైజాగ్ అనేది బికమ్ ఏ ఈక్వల్ టు హైదరాబాద్ అన్నమాట. మనకి హైదరాబాద్తో పోటీ పడే విధంగా వైజాగ్ అయితే అభివృద్ధి చెందుతుంది. ప్రజెంట్ అయితే ప్రాజెక్టులు మనకి టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయడానికి తగ్గట్టు కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు, రుషికొండ నుంచి భీమిలి వరకు కొన్ని అభివృద్ధికరమైనటువంటి ప్రాజెక్టులు, తర్వాత టూరిజం హోటల్స్, తర్వాత ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ మనకి అభివృద్ధి సూచికలుగానే కనిపిస్తున్నాయి. అలాగే గూగుల్ సెంటర్, తర్వాత దానికి ఆనుకుని ఉన్నటువంటి కొన్ని అనుబంధ సంస్థలు, అలాగే మనకి యాక్సెంచర్, తర్వాత ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS, ఇవన్నీ రావడానికి మనకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్గా వైసీపీ నాయకులు ఏమంటారంటే లూలు మాల్ని మేము తీసుకొచ్చాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటే, ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏమంటున్నారంటే మేము గూగుల్ తీసుకొచ్చాం అంటున్నారు. అంటే ఈ ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ లూలు మాల్ కానీ ఈ గూగుల్ కానీ? ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది అంటే దానివల్ల ప్రజలకి ఏ రకంగానైనా ఉపాధి అవకాశాలు అయితే ఉంటాయండి. దానివల్ల కావచ్చు, దాని అనుబంధ సంస్థల వల్ల కావచ్చు, ఉపాధి అయితే ఖచ్చితంగా వస్తుంది. లూలు మాల్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు. గూగుల్ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ సెంటర్ కాకపోయినా సరే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అనేది మన వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని అనుబంధ సంస్థలు అనేవి బోల్డ్, దానికి ఒక 10 అనుబంధ సంస్థలు అనేవి ఉంటాయి. దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా 10 ఉద్యోగాలు వచ్చినా వచ్చినట్టే కదా, 1,00,000 ఉద్యోగాలు వచ్చినా వచ్చినట్టే.
కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది. దానివల్ల ఉపయోగాలు లూలుమాల వల్ల ఉపయోగాలు అయితే కానీ మన గూగుల్ సంస్థ వల్ల ఉపయోగాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది విశాఖపట్నం రాజధాని చేస్తానని చెప్పేసి మాట్లాడారు. 3 రాజధానులు అన్నారు, అందులో విశాఖపట్నం ఒకటి. మరి రాజధాని జరగకపోక అభివృద్ధిని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారంటారు? 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది అది వేస్ట్ కాన్సెప్ట్ అండి. అది 3 రాజధానులు అనేవి అసలు అది మన వరకు అది ఆలోచించాల్సిన విషయమే కాదు. 3 రాజధానుల కాన్సెప్ట్ అయితే అది మనకి పనిచేయదు. మన వరకు ఏంటంటే ఒకే రాజధాని ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఆ రకంగా ఏ ప్రాంతం రిసోర్సెస్ ప్రకారంగా అది అభివృద్ధి పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా అభివృద్ధి అనేది జరుగుతుంది తప్పితే 3 రాజధానులు పెట్టేసినంత మాత్రాన అభివృద్ధి అయితే జరగదనేది నా ఒపీనియన్. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్కి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం డెవలప్మెంట్కి ఎలా అనిపిస్తుందండి స్వామి? వైసీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఏంటంటే రకరకాల హామీలు అనేసి సో పథకాలను పెట్టేసి ప్రభుత్వానికి ఏంటంటే ఇబ్బందికరంగా పెట్టి జనాలకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏంటనేసి అంటే రకరకాల ఇండస్ట్రీలు అవని కంపెనీస్ అవని సో డెవలప్మెంట్ అనేది రోడ్ల పరంగా చూసుకున్నా సరే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోడ్లు చూడాలంటే చాలా ప్రాంతాల్లో రోడ్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ప్రజలకి. అలాంటప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీడీపీ అవని జనసేన పార్టీ 2 కూటమి ప్రభుత్వం ఏంటంటే రోడ్లు సౌకర్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపెనీ డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ నిరుద్యోగులకు ఉపాధి అనేది చాలా వరకు ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెటర్గానే ఉంది. లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం కంపేరింగ్ బాగానే ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా ఐటీ కంపెనీలతో పాటు ఇప్పుడు గూగుల్ సంస్థ కూడా ఇప్పుడు విశాఖపట్నంలోనే పెట్టడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అభివృద్ధి దశలుగా ముందుకెళ్తుందా? మరి అది కూటమి ప్రభుత్వంకి ఎందుకు అది సాధ్యమైందంటే అనుభవం అనేది ఒకటి ఉండాలి. ప్లస్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసే ప్రభుత్వం ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేసి అంటే ఆయనకు అంత అవగాహన లేదు. జనాలు ఏదో రాజశేఖర రెడ్డి గారిని చూసుకొని తన కొడుకని ఒక నమ్మకం పెట్టుకుని ఏదో చేస్తారని ఒక అవకాశం అనేది ఇచ్చారు. దాంతో ఇప్పుడు చేసుకుంటే ఆయనకు అంత అవగాహన లేదు. ప్రభుత్వాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది లేదు. ఏదో జనాల మధ్యన పెట్టి రానుపూర్వంగా ఏదో చెప్పాలని చేశారు తప్పించి ఆయనకి అంత తెలివితేటలుగా లేదనేసి మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఫ్యూచర్ చూడకుండా లాస్ట్ కమింగ్ ఫ్యూచర్ అనేది చూసుకుంటూ టీడీపీ ప్రభుత్వం అనేది ఉంటుంది. అందులోకి టీడీపీ ఈయన చాలా పెద్ద నాయకులతోటి చేసే అదర్ కంట్రీలతో కూడా ఈయనకి మంచి రిలేషన్ ఉంది. అది తెప్పించుకునే క్యాపబిలిటీ అనేది చంద్రబాబు నాయుడు దీంట్లో ఉంది. మన జగన్కి ఆ క్యాపబిలిటీ లేదు అని మా ఉద్దేశం. అందు కారణంగా ఈ పథకాల విషయాలు పక్కన పెట్టిస్తే పథకాలు లేకపోయినా పర్లేదు కానీ ఇండస్ట్రీలు ఇలాంటివి మనకు వచ్చి అప్డేట్ మనం అయితే నెక్స్ట్ అదర్ కంట్రీస్తో మనం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అదర్ కంట్రీలకు వెళ్ళి అక్కడ ఏదో శాలరీల కోసం హైక్ ఇస్తున్నారని చెప్పి అక్కడ చేసే బదులు అలాంటి పెద్ద కంపెనీలు మన విశాఖపట్నం రావడానికి అయితే మనకు గర్వంగానే ఉంటుంది. ఎందుకంటే అదే 60,000, 70,000, ₹1,00,000 జీతం కోసం అదర్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు, అదర్ కంట్రీలకు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు మన విశాఖపట్నంలో ఉంటే చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి అనేది కలుగుతుంది. అది అందరికీ గర్వకరమైన విషయమే. అది చేయడం వల్ల అందరికి సంతోషకరంగా ఉంది. మళ్ళీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చే అవకాశం ఉందంటారా? 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మనము ఆ రుషికొండ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ స్టేట్ మొత్తాన్ని అమ్మేవలసిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే మనం డీల్ చేయలేం ఇంకా స్టేట్ని. అప్పుడు ఎలా బ్రిటిష్ పరిపాలనలోకి వచ్చిందో అలాంటి పరిస్థితి మనకి వస్తుంది. భారతదేశం కాదు మన స్టేట్ వరకు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే బ్రిటిష్ పరిపాలన వచ్చేస్తుంది. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళకి మనం ఒక క్షేత్రాలు చెప్పినట్టు తెలియదు, ఒక పిచ్చోడికి రాయిచురు పెడితే అలా ఉంటుంది అనమాట. ప్రభుత్వం అంటే డెవలప్ అయ్యే ప్రభుత్వాన్ని కంటిన్యూగా త్రీ టైమ్స్ 4 టైమ్స్ అనేది కంటిన్యూ టీడీపీ ప్రభుత్వం ఉంటే డెవలప్ అనేది ఏంటని చూపిస్తారు. ఏదో ఒక అవకాశం వాళ్ళకి, ఒక అవకాశం వీళ్ళకి, జనాలు ఎర్రోలు అయిపోయి ఏదో పథకాల కోసం ఆశపడి చేస్తే దానివల్ల యూత్ నెక్స్ట్ జనరేషన్కి అనేది మంచిగా ఉండదన్నమాట. ఏ చేయాలన్నా సరే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. అందులోకి జనసేన టీడీపీ ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్ అనేది అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు పథకాలు ఇచ్చారు. వీలైనంత వరకు ఇలాంటివన్నీ ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. అదంతా గవర్నమెంట్ క్లాసే. అదేదో ఆ మాట ఇచ్చారు కాబట్టి చేయాలి తప్పదు. రేపు పొద్దున్న జనాలు చేసిన తర్వాత మాట ఇచ్చారు చేయలేదనే పరిస్థితి ఉంది కాబట్టి పెట్టేశారు. దాన్ని కూడా అంటే మా ఉన్న ఆలోచన బట్టి ఏంటంటే అలాంటి పరిస్థితి కూడా ఏంటంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు రోడ్ల మీద చూస్తే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్రీ బస్ అనేది. అలా కాకుండా ఫ్రీ బస్ అనేది ఒక 60+ 50+, 40+ ఉన్న ఒక ఏజ్ లిమిట్
ఏజ్డ్ లిమిట్ పెట్టేసి లేదంటే ఒక అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఫ్రీ బస్సు పెడితే బాగుంటుంది. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? ప్రీవియస్ గవర్నమెంట్ మారిన తర్వాత ఐటీ బాగా డెవలప్ అవుతుంది. లోకేష్ గారు కానీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం. పర్టికులర్గా ఐటీ డెవలప్మెంట్ కోసం మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యూత్కి ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పేరు కూడాను పెద్దగా అవుతుంది విశాఖపట్నం పేరు. దీనివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడాను రెండు విధాలుగా కూడాను విశాఖపట్నం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా బెనిఫిట్ పొందుతారు. అనేక రకాల కంపెనీలు విశాఖపట్నానికి వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే యువతకి ఎలాంటి ఉపాధి కలుగుతుంది అంటారు? మెయిన్గా చూసుకుంటే గూగుల్ లాంటి పెద్ద కంపెనీ మనకు విశాఖపట్నం రావడం అది చాలా గొప్ప విషయం అండి. సో దీనివల్ల ఐటీ నాన్ ఐటీ రెండు విధాలుగా కూడాను ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవుతాయన్న నమ్మకం అయితే ఉన్నదండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఐటీ మీద ఇంకా ఫోకస్ చేసి నంబర్ ఆఫ్ కంపెనీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది త్వరగా విశాఖపట్నం డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది. టూరిజం డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? ప్రత్యేకంగా విశాఖపట్నంలోనే అనేక రకాలుగా ఎలా అనిపిస్తుంది? మీరు చూస్తున్నారు కదా, విశాఖపట్నంలో ఉండే వ్యక్తిగా మీరు చూస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ టూరిజం కూడాను సైమల్టేనియస్గా ఐటీతో పాటు కూడా బూమ్ అవుతుందండి. సో దీనికి మినిస్ట్రీస్ కూడాను కొంత హెల్ప్ చేస్తున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఫర్దర్గా ఫండింగ్ తీసుకొని ఆల్రెడీ మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి రెడీ అవుతుంది కైలాసగిరి మీద. సో ఇలాంటివి ఇంకా డెవలప్ చేస్తే టూరిజం కూడా డెవలప్ అవుతుంది. సో విశాఖపట్నం స్మార్ట్ సిటీ అనడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి డెవలప్మెంట్ విషయంలో విశాఖపట్నం ఎలా అనిపిస్తుందండి మీకు? గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి కంపేరింగ్ చేస్తే మాత్రం స్లోలీగా అలాగే ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే కొన్ని రోడ్లు డెవలపింగ్ ఇంకా చేయాలి. ఎక్కడ కొన్ని ఏరియాలోని గతుకులు కానీ కన్నాలుగా కానీ ఉండడం జరుగుతున్నాయి. ఈ మధ్యన ఏవో పైపులు పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి. ఆ కొన్ని ఏరియాలు మన డాబా గార్డెన్స్ ఏరియా అని లేదంటే అల్లిపురం రేడ్ ఏరియాలు కానీ కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ నెమ్మదిగా రెక్టిఫై చేసినట్లయితే జనాలకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గత ప్రభుత్వం పరంగా చూసుకుంటే నాట్ బ్యాడ్, పర్వాలేదు అనిపిస్తుంది. ఇన్నర్బిట్ మాల్ తీసుకొచ్చామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమో గూగుల్ తీసుకొచ్చాం అంటున్నారు. రెండిట్లో ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా మంది గూగుల్ అనేది చాలా మందికి తెలుసు. ఇంప్రూవ్మెంట్ పరంగా చూసుకుంటే గూగుల్ వస్తే మటుకు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది మేము అనుకుంటున్నాము. అలాగే కొంతమంది పర్సన్స్ ఉంటారు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి జీవనోపాధి కోసం కూడా ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అప్పుడు కూడా వాళ్ళకి కొంత త్రోవ చూపించినట్లుగానే ఉంటుంది కదా. గూగుల్ పరంగా వస్తే మంచిదే. అది దాంట్లో ఇంకా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి ఏదైనా, మా ఒపీనియన్ ప్రకారం. లాస్ట్ గవర్నమెంట్ నవరత్నాలకి ఇప్పుడున్న సూపర్ 6కి తేడా ఏంటంటారు? నవరత్నాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళారు. యాంటీగా ఉన్నవారు రకరకాలుగా చెప్తారు. యాంటీగా లేని వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఏమైనా చెప్పడానికి పాజిటివ్ గానే ఉంటుంది. కానీ ఇంకా కంపేరింగ్ చేయాలనేసి ఇంకా టైం ఉంది. ఇంకా 1 year 1.5 year అయినట్టుంది కదా మనకి ఎలక్షన్స్, కొత్త సీఎంలు అవన్నీ అయ్యాయి. ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి కాబట్టి రాను ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సూపర్ 6 ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ప్రభుత్వానికి ఆరోగ్య పరంగా కానీ రవాణా శాఖ పరంగా కానీ విద్యాశాఖ పరంగా కానీ ఏవో ఒకటి అలా వస్తూనే ఉంటుంటాయి ప్రాబ్లమ్స్. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక్కసారి చేయాలంటే ఎవరికి ఇంప్రూవ్మెంట్ అనేది కష్టం కదా. ఇంకా టైం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 3-4 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయా? మన ఒక ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు 3 ప్రభుత్వాలు అన్నా ఆ 3 ప్రభుత్వాలు మళ్ళీ కూర్చొని ఇంకా ఏ విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకొని నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో మాత్రం సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉందని నేను చూస్తున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం, జనసేన, మళ్ళీ మన బీజేపీ 3 కూటమి ప్రభుత్వాలు కూడా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు విశాఖపట్నానికి అభివృద్ధి దశలుగా ఎలా అనిపిస్తుంది? అంటే లాస్ట్ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి ఏంటంటారు? ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి విశాఖపట్నానికి? ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. కానీ కొంతమంది అడ్డంకుగా వచ్చి ఏవేవో ముందు ఒక గోడలా కట్టడం చేయడం, ఏవో మాటలు చెప్పి ఆపడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి అధిగమించి వాళ్ళు అన్ని విధాలుగాను ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే. అంతేకాకుండా మన ఎస్పెషల్లీ వైజాగ్ నిమిత్తం వాళ్ళ దృష్టిలోని ఎలాగైనా ఇంప్రూవ్మెంట్ చేద్దాము. ఫస్ట్ హైదరాబాద్ హైటెక్ సిటీ ఏ విధంగా తయారు చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన వైజాగ్ సిటీ కూడాను ఒక హబ్గాను హైటెక్ హబ్గానే తయారు చేద్దాను దృష్టిలోని ఇద్దరు కలిసే ఉన్నారు. అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు కూడాను. ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మేము చూస్తున్నాం. వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి.